అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నూతన నాయకత్వం పాలనా పగ్గాలు చేపట్టనుంది. అధ్యక్షుడు హూ జింటావో, ప్రధాని వెన్ జియాబావోల శకం ముగిసింది. అధ్యక్ష పదవితో పాటు అన్ని పదవుల నుంచి జింటావో, జియాబావో తప్పుకోనుండడంతో వారి స్థానంలో జీ జింగ్పింగ్, లీ కెకింగ్లు పనిచేయనున్నారు. కేంద్ర కమిటీ ఎంపిక పూర్తి కావడంతో ఇవాళ కీలకమైన పొలిట్ బ్యూరో, స్టాండింగ్ కమిటీల నేతల్ని అధికారికంగా ప్రకటించనున్నారు. చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ విధాన నిర్ణాయక కమిటీ పునర్నియామక ప్రక్రియ పూర్తయింది. కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తూ అధ్యక్షుడు హూ జింటావో, ప్రధాని వెన్ జియాబావోలు కేంద్ర కమిటీ నుంచి తప్పుకోవడంతో చైనాకు యువ నేతలు నాయకత్వం వహించనున్నారు. కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు బుధవారం ముగియడంతో నూతన నాయకత్వాన్ని ఇవాళ ప్రకటించనున్నారు. 371 మంది ప్రతినిధులుండే కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ దేశ పాలనలో కీలక భూమిక నిర్వహిస్తోంది. ఈ కమిటీ నుంచి ఈసారి జింటావో, వెన్ జియాబావో తప్పుకున్నారు. కొత్త కేంద్ర కమిటీ కీలకమైన 25 మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరోను ఎన్నుకోనుండగా పొలిట్ బ్యూరో 7 లేదా 9 మందితో కూడిన అత్యున్నతమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటారు. నిన్ననే సమావేశాలు ముగియడంతో ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఆ వివరాలన్నీ పార్టీ ప్రతినిధులు ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. చైనాకు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముందు వరుసలో ఉన్న జింగ్పింగ్, లీ కెకింగ్లకు అధ్యక్ష, ప్రధాని బాధ్యతలు లభించనున్నట్టు తెలుస్తోంది. 新成果，对加强和改进党的工作和党的建设提出了新要求。大会审查和批准了中央纪律检查委员会的工作报告。నాయకత్వ మార్పిడి కోసం 10 ఏళ్లకోసారి నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ సమావేశాల చివరి రోజు పార్టీ నియమావళికి కీలక సవరణలు చేశారు. మార్కిజం, లెనినిజం, మావో సిద్ధాంతాలతో పాటు ఇక నుంచి అభివృద్ధిలో శాస్త్రీయ దృక్పథాన్ని పార్టీ ప్రణాళికలో భాగం చేయాలని నిర్ణయించారు. 这次大会强调中国特色社会主义道路、中国特色社会主义理论体系。అభివృద్ధిలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్న చైనాలో నాయకత్వ మార్పిడి నేపథ్యంలో పొరుగునే ఉన్న భారత్, పాక్ వంటి దేశాలు అక్కడి పరిణామాలను జాగ్రత్తగా గ్రహిస్తున్నాయి.